రుద్రాణి, ఇది పద్ధతి కాదు. మోసం చేసి మా ఇంటిని సొంతం చేసుకున్నావు. నువ్వు లాక్కున్నావు కదా అని అందరిలో చూస్తూ ఊరుకుంటావు అనుకోకు. మా ఇంటిని ఎలా తిరిగి తీసుకోవాలో మాకు తెలుసు. ఏంటి మీకు తెలిసింది? ఇప్పటికీ ఇది నా ఇల్లు. మీరెన్ని ప్రయత్నాలన్నా చేసుకోండి. మీకు చేతనైతే ఈ ఇంటి నా దగ్గర నుంచి వెనక్కి తీసుకోండి. ఆస్తి మీదైనప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి. ఇప్పటికి మాత్రం ఇది నా ఇల్లు, నా ఆస్తి. దీన్ని కూలగొట్టుకుంటాను, పగలగొట్టుకుంటాను, ఏమైనా చేసుకుంటాను. నా ఇష్టం. మధ్యలో చడగడానికి మీరెవరు? ఇప్పుడొచ్చి నా మనుషుల్ని కొట్టారు. రాత్రికి రాత్రి ఈ ఇల్లు కూలగొట్టిస్తా. అప్పుడేం చేస్తారు? వద్దు రుద్రాణి, వద్దు. దయచేసి ఇంటిని పడేసే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఇది మా ఇల్లు. మా అమ్మ నాన్న ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు. మాకిది గుడితో సమానం. ఇంటి మీద చిన్న పెచ్చు ఊడిపోతేనే మా అమ్మ అల్లాడిపోతుంది. అలాంటిది ఈ ఇంటికి ఏమైనా జరుగుతుందంటే మా అమ్మ నాన్న తట్టుకోలేరు. మీ వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకేంటి? ఈ స్థలంలో నేను కాంప్లెక్స్ కట్టాలి అనుకుంటున్నాను కాబట్టి ఇల్లు కూల్చేస్తున్నాను. నా ఇష్టం. వద్దు రుద్రాణి, మా మీద పంతంతో ఇల్లు కూల్చాలని చూడొద్దు. ఆస్తి నాదైన తర్వాత కూడా నా ఇంటికి వచ్చి బెదిరించారు. ఇప్పుడు ఇక్కడికొచ్చి నా మనుషుల్ని కొట్టారు. ఈ ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి మీ ప్రయత్నాలు మీరు చేస్తూనే ఉన్నారు. ఇన్ని మీరు చేస్తున్నప్పుడు నేను చేయగలిగింది నేను కూడా చేసి చూపించాలి కదా. నా ఇంటికొచ్చి నాకే వార్నింగ్ ఇస్తారా? నన్ను స్టేషన్లో పెట్టించిన రోజే చెప్పాను, మీ అంతు చూసే వరకు నిద్రపోను అని. నా పంతం ఎలా ఉంటుందో, నా పట్టుదల ఎలా ఉంటుందో తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ మీ పిచ్చి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.